హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శాంసంగ్ వన్ సైడ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. శాంసంగ్ పీసీబీలో రెగ్యులర్గా వచ్చే ఇన్వర్టర్ పీసీబీలో వన్ సైడ్ కమ్యూనికేషన్ అనేది చాలా రేర్గా వస్తుందండి ఈ మధ్యన. మన వన్ సైడ్ కమ్యూనికేషన్లో మోడల్ నెంబర్ వచ్చేసి DB41401355A మోడల్ గురించి మనం పీసీబీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ వచ్చేసి మనకి ఆప్టోకప్లర్ ప్లేస్లో ఇండోర్ బోర్డులో ఎస్ఎస్ఆర్ని యూజ్ చేస్తారండి. ఎస్ఎస్ఆర్కి మనం కమ్యూనికేషన్ అది ఎలా చెక్ చేయాలనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చూసుకుంటే ఎస్ఎస్ఆర్కి వన్ సైడ్ వచ్చేసి మనకి 50 నోట్స్ అనేది వచ్చి ఉంటుందండి. ఈ గేట్ ద్వారా మనకి గ్రౌండ్కి ఎమిటర్కి సప్లై వచ్చి ఉంటుంది. బేస్ నుంచి 3.3 వచ్చినప్పుడు ఇది బేస్కి గ్రౌండ్కి వెళ్తుందండి. ఇలా 3.3 ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనకు సప్లై బయటికి వెళ్తుంది. ఇక్కడ వచ్చి మనం వేవ్ని చెక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ వేవ్ అనేది ఇలా వస్తుంది, ఇలా ఫామ్ అవుతుంది. మనకి లైన్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఈ గేట్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సప్లై మనకి ఈ విధంగా గేట్ నుంచి ఓపెన్ అయ్యి ఇలా బయటికి వెళ్తుంది సిగ్నల్స్ ద్వారా. మనం ఇప్పుడు ఇండోర్ బోర్డులో సప్లై ఏ విధంగా వస్తుంది దాని గురించి మనం చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు అవుట్డోర్ బోర్డు అండి. అవుట్డోర్ బోర్డులో వచ్చేసి న్యూట్రల్, సిగ్నల్. మనకు ఆల్రెడీ ఏసీ సప్లై అనేది అవుట్డోర్ నుంచి ఇది ఇండోర్ నుంచి వచ్చి ఉంటుంది. ఇండోర్ నుంచి ఏసీ సప్లై అనేది వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి రిసీవ్ అయ్యి 4.7K అనేవి ప్యారలల్గా 4 రెసిస్టర్లు కనెక్ట్ అయి ఉంటాయండి. లైన్లోని, న్యూట్రల్లోని, సిగ్నల్లోని, న్యూట్రల్లోని. మనకి ఇక్కడికి వచ్చేసి 1.5K ఒక రెసిస్టర్ ఒకటి, 1.5K ఒకటి 2 రెసిస్టర్లు యూజ్ చేస్తాం. అక్కడ మైక్రో కెపాసిటర్ ఒకటి యూజ్ చేస్తామండి. మనకి ఇక్కడ ఆప్టో కప్లర్కి సప్లై రాగానే ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వగానే ఈ లైట్ వచ్చేసి మనకి ఇక్కడ గేట్కి టచ్ అవుతుంది. గేట్కి రాగానే ఈ గేట్ నుంచి సప్లై అనేది ఈ విధంగా 680 ohms రెసిస్టరు, 4.7 50 watts కెపాసిటర్ ద్వారా మనకి ఇది ఈ విధంగా మనకి కిందకి వస్తుందండి బేస్కి. ఈ బేస్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 5 watts ప్లస్ 5 watts అనేది 20K రెసిస్టర్ ద్వారా డ్రాప్ అయ్యి మనకి ఈ విధంగా కలెక్టర్గా వస్తుంది. మనకి ఎప్పుడైతే బేస్కి వచ్చి ఇది ఓపెన్ అవుతుందో కలెక్టర్ నుంచి వచ్చిన ఆల్రెడీ 5 watts అనేది గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ నుంచి ప్లస్ 5 watts ఎంసీకి చేరుకుంటుంది. ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ప్లస్ 5 wattsని ఇక్కడ పంపిస్తే ఇక్కడ నుంచి ప్లస్ 5 watts ఇక్కడ రిసీవ్ చేసుకుంటుందండి ఎంసీయూ. ఈ విధంగా శాంసంగ్ పీసీబీలో వన్ వే కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది మనకి కొంచెం అర్థమయ్యే విధంగా బోర్డులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఒకసారి మనం బోర్డులో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇండోర్ బోర్డులో వచ్చేసి మీకు ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎంసీయూకి దీని ద్వారా జంపర్ ద్వారా మనకి సప్లై అనేది ఎంసీయూకి వెళ్తుందండి. ఈ లైన్కి ఎంసీయూ నుంచి సప్లై మనకి 3.3 వోల్టేజ్ ఇక్కడ ఈ గేట్కి రాగానే ఈ గేట్ నుంచి 15 watts అనేది గ్రౌండ్ మనకి ఎస్ఎస్ఆర్ ఈ పాయింట్స్కి సప్లై వచ్చి ఉంటుంది. ఇక్కడ నుంచి గ్రౌండ్ ద్వారా మనకి సప్లై ఈ 0.0 రెసిస్టర్ ద్వారా గ్రౌండ్కి వెళ్తుందండి. ఈ విధంగా మనకి 230 సప్లై అనేది ఏసీ సప్లై ఈ విధంగా సిగ్నల్స్ ద్వారా అవుట్పుట్ ద్వారా మనం బయటకు వెళ్తుందండి. ఇది ఇండోర్ బోర్డులో మనకి రెగ్యులర్గా కనిపించేది. ఎస్ఎస్ఆర్ అనేది మీకు ఈ విధంగా సాలిడ్ స్టేట్ రిలే అంటారండి. ఇది ఈ విధంగా ఉంటుంది మనకి ఇండోర్ బోర్డులో. ఇవి మనకి చాలా కామన్గా వచ్చే పీసీబీలు అండి శాంసంగ్లో. మీరు ఎప్పుడైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు రెగ్యులర్గా చెక్ చేయాల్సింది ఈ బేస్కి సప్లై వస్తుందా లేదా, ఇక్కడ నుంచి మనకి ఎస్ఎస్ఆర్కి 12 watts 15 watts అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఇండోర్ బోర్డులో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం ఈ బోర్డులో అవుట్డోర్ పీసీబీలో కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఈ బోర్డులో మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకు అవుట్డోర్ బోర్డులో వచ్చేసి న్యూట్రల్, సిగ్నల్ ఈ రెండు పక్కనే ఉంటాయండి. మనం సిగ్నల్ నుంచి చూసుకుంటే 4.7K ప్యారలల్గా రెసిస్టర్లు కనెక్ట్ అయ్యి ఉంటాయి 2 sides మనకి న్యూట్రల్లోని, లైన్లోని. తర్వాత 1.5K ఒక కెపాసిటర్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆప్టో కప్లర్కి మనం సప్లై ఇవ్వగానే ఇక్కడ లైట్ బ్లింక్ అయ్యి దీని ద్వారా మనకి ఇక్కడి నుంచి వచ్చేది పాజిటివ్ సప్లైని తీసుకొని ట్రాన్సిస్టర్ పంపిస్తుంది. ట్రాన్సిస్టర్ బేస్ నుంచి పాజిటివ్ సప్లై ఎంసీయూకి ఈ ట్రాక్ ద్వారా మనకి ఎంసీయూకి అనేది చేరుకుంటుందండి. ఇక్కడ నుంచి ఎంసీయూకి వెళ్తుంది. మనం ఈ విధంగా ఇండోర్ బోర్డులో అవుట్డోర్ బోర్డులో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు
ఇవి చెక్ చేసుకొని ఈ ఆప్టోకప్లర్ ఓకే ఉందా లేదా ఈ ట్రాన్సిస్టర్ని చెక్ చేసుకుని తర్వాత ఇక్కడ నుంచి ట్రాక్ ద్వారా మన ఎంసీకి నుంచి సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఎంసీకి +5 వోల్ట్స్ వస్తేనే మనకి అవుట్డోర్లో కమ్యూనికేషన్ ఓకే ఉందని తెలుస్తుందండి. మనకి వేవ్ అనేది మాత్రం ఈ విధంగా వస్తుంది. ఇది చాలా కామన్గా శాంసంగ్ పీసీబీల్లో మనకి ఈ విధంగానే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, 1 వే కమ్యూనికేషను. మన నెక్స్ట్ వీడియోలో 2 వే కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. మీకు ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన 2 వే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, దాంట్లో వచ్చే ఫాల్ట్ని ఎలా ఫైండ్ చేయాలి, అసలు ఏమేమి రెసిస్టర్లు యూజ్ చేస్తారు, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం. మనకి ఈ విధంగా శాంసంగ్ ఇండోర్ అవుట్డోర్ 1 వే కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా డయాగ్రామ్లో ఉంటుందండి. మీకు పీసీబీలో కూడా ఇలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం 2 వే కమ్యూనికేషన్ గురించి ఏ విధంగా ఉంటుంది అనేది డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.